మిత్రులారా ఒకటే నిమిషం నేను ఉపన్యాసం ఇవ్వను. ప్రియమైనటువంటి బీసీ యోధులారా ఒక్కసారి నినాదం ఇద్దాం. ఆవాజ్ దో, ఆవాజ్ దో, బీసీ को ఐక్యత. చట్టసభల్లో జనవర్షం దగ్గర బీసీల వాటా కోసం పోరాటం. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కోసం వెంటనే సమగ్ర సామాజిక ఆర్థిక సర్వేతో కూడినటువంటి కులగణన చేపట్టాలి. సామాజిక ఆర్థిక సర్వేతో కూడినటువంటి కులగణన. ప్రేమ మిత్రులారా, విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు సాహసోపేతంగా నాడు విద్యార్థి సమస్యలు, తదనంతరం తెలంగాణ సమస్యలు ఒక సాహసమైన వీరుడిగా పోరాడినటువంటి రాజారాం యాదవ్ గారి నాయకత్వంలో ఈరోజు ఇందిరాబాద్ లో ఇంతమంది బీసీ యోధులు, ఓ శ్రీనన్న, వినయ్ భాస్కర్ అన్న, ఆర్ కృష్ణన్న, ఇప్పటిదాకా మాట్లాడిపోయిన మన వినయన్న గారు లాంటి వాళ్ళందరినీ ఒకే వేదిక మీకు తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఏకైక ఎజెండా అన్న మాట్లాడుతుంటే ఎప్పుడో విద్యార్థి సంఘంలో వినటం ఏకీ రాస్తా సామాజిక సమగ్ర కులగణన మాత్రమే బీసీ రిజర్వేషన్ల కోసం ఏకీ రాస్తా అని చెప్తూ వీళ్ళందరినీ ఒకే వేదిక మీకు తీసుకొచ్చి ఈ వేదిక మీద కూడా మన బీసీ హిందూ మహాసభ, సామాజిక న్యాయ పార్టీ, అదేవిధంగా మన ఓబీసీ ఆల్ ఇండియా ఓబీసీ నాయకత్వం, ఇట్లా సంఘాలన్నీ కూడా విడివిడిగా ఎవరికి వారు చేస్తున్న సంఘాలన్నీ ఒకే వేదికకి రావడం ఒక శుభ పరిణామం. ఆగస్టు మాసానికి ఒక ప్రత్యేకత ఉంది మిత్రులారా. ఇంతకుముందు చెప్పినట్టుగా మన అన్న శివశంకర్ గారు మొత్తం వారు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉండి న్యాయశాఖలో ఈ దేశంలో ఓబీసీల కోసం వారు ఎంతో ప్రయత్నం చేస్తారో మనకు తెలుసు. వారి జయంతి ఈ రోజు. అట్లా నిన్న మొన్న ఆగస్టు 7 మన మండల్ కమిషన్ సిఫారసుల్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టే రోజు. అట్లా ఈ ఆగస్టు 18 కూడా మన బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి బాపన్న గారి జయంతి కూడా. అట్లా ఆగస్టు మాసం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజుగా మాట్లాడుకుంటున్నాం. కానీ బీసీలకైతే ఇంకా స్వతంత్రం రాలే. కానీ ఆ స్వతంత్రం కోసం పోరాడినటువంటి నాయకులు అనేక మంది జయంతులు ఉండి ఈ ఆగస్టు 15 స్వతంత్రము ఇది కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే స్వతంత్రము, మనకి ఇంకా స్వతంత్రం రాలేదని మన అనేక మంది ప్రజానాయకుల యొక్క, బీసీ సామాజిక నాయకుల యొక్క జయంతులు మనకు మరీ గుర్తు చేస్తూ ఉంటాయి. చాలా వేదికలలో వింటుంటాం, నాయకులను తలుచుకుంటా ఉంటాం వేదికల కాడ. కానీ ఒక చిన్న విజ్ఞప్తి మిత్రులారా, నాయకులను తలుచుకోవడం కాకుండా దయచేసి వారు చేసిన పోరాటాలు తెలుసుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనేది నా విజ్ఞాపన. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే నాయకులను తలుసుకోవద్దని కాదు, తలుసుకుంటూనే వాళ్ళ జీవిత కార్యక్రమంలో, వాళ్ళ జీవనంలో వాళ్ళు చేసినటువంటి పోరాటాలు తెలుసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఉపయోగం ఉంటుందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ బీసీల సమగ్ర సామాజిక న్యాయం కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో నేను ఇటీవల కాలంలో రాజీనామాతో కలిసి పనిచేస్తున్నా. భవిష్యత్తులో కూడా సత్యాగ్రహ దీక్షతో పాటు మొత్తం సమాజంలో 3 విభాగాలను మిత్రులారా, ఈ భారత రాజ్యాంగం ప్రజలకు అందేది 3 విభాగాల ద్వారా. ఒకటి ఈ చట్టాలు చేసినటువంటి చట్టసభ శాసన నిర్మాణ శాఖ, అట్లా ఈ చట్టాలను అమలు చేసినటువంటి కార్యనిర్వాహక శాఖ, ఈ రెండింటి పర్యవేక్షించేటటువంటి న్యాయశాఖ. ఈ 3 విభాగాలలో మనకు జనాభా నిష్పత్తి ప్రకారం వాటా దక్కినప్పుడు మాత్రమే నిజమైనటువంటి అభివృద్ధి సంక్షేమాలను మనకు వాటా దక్కుతారని భావిస్తూ పెద్దలందరికీ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి యోధుడు శాసన నాయకుడు రాజారాం యాదవ్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీల ఐక్యత, చట్టసభలో బీసీ రిజర్వేషన్ కోసం, సామాజిక ఆర్థిక సర్వేతో పాటు సమగ్ర కులజనన కోసం. థ్యాంక్ యూ. ఇది ప్రజాపాలన కాదు, 4% ఉన్న రెడ్ల పాలన, 40% అనుభవిస్తున్నటువంటి రెడ్ల పాలన, ప్రజాపాలన పేరుతో, ప్రజాప్రభుత్వం పేరుతో ఉన్నటువంటి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడదామని నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.